హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన అభిమానులందరికీ కూడా ఒక గూస్ బంప్స్ న్యూస్ అనమాట. జనసేనది ఇక గ్లాసు. ఇవాళ చాలా మదనపడిన సందర్భాలు ఉన్నాయి. జనసేనకు గాజు గ్లాసు లేదు అంటూ చాలాసార్లు ఈ మీడియా ప్రచారం వల్ల చాలాసార్లు ఈ అభ్యర్థులతో పాటు జనసేన శ్రేణులు కూడా మదనపడ్డ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల ముందు అదే చూసాం, మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు అదే చూసాం, ఇలాంటి ప్రచారాలు చూసాం. ప్రతిసారి కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చేది. లేదు, జనసేనకి గాజు గ్లాసు గుర్తు మీదనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రతిసారి దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చేది. ఎస్పెషల్లీ వైసీపీ లాంటి పార్టీలు కుట్ర పన్ని అనేక సందర్భాల్లో కేసులు వేసి ఈ గాజు గ్లాసు రాకుండా చేసేందుకు శతదా ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా గాజు గ్లాసు గుర్తును ఇవాళ సొంతం చేసుకుంది జనసేన పార్టీ. అసలు గాజు గ్లాసు గుర్తు, ఒక పార్టీకి ఒక గుర్తు రావాలంటే ఏం కావాలి, ఇప్పుడు జనసేన ఏం పొందింది కాబట్టి ఆ గుర్తు వచ్చింది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. సహజంగా ఒక పార్టీకి గుర్తింపు రావాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. జనసేన పార్టీ గతంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేవారు కాబట్టి జనసేన పార్టీకి రాలేదు గుర్తింపు. సహజంగా ఏముంటాయంటే రికగ్నైజ్డ్ పార్టీసు, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి. రికగ్నైజ్డ్ పార్టీస్కి ఏమో శాశ్వతంగా ఒక గుర్తిస్తారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందిన పార్టీ, అందుకోసం ఒక గుర్తుని శాశ్వతంగా కేటాయించారు. అలాగే వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీ. కానీ జనసేన పార్టీ గుర్తింపు పొందలేదు, కానీ రిజిస్టర్ అయిన పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ. ఏమో రిజిస్టర్ కాని పార్టీలు. సో ఈయన రిజిస్టర్ అయ్యి ఈ గుర్తింపు కూడా వచ్చిన పార్టీలు. కానీ జనసేనకు గుర్తింపు రావాలంటే కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. అయినప్పటికీ మనకు గాజు గ్లాస్ వచ్చింది కదా అని మనం అనుకోవచ్చు. 2019లో వచ్చింది, 2024లో కూడా మనకు కామన్ సింబల్గా గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. అయితే గతంలో మనం పీఆర్పీ అప్పుడు కూడా మనకు రైలు ఇంజిన్ గుర్తు శాశ్వతంగా, అంటే శాశ్వతం కాదు, ఆ రోజు కామన్ సింబల్గా వచ్చింది. ఇక్కడ కామన్ సింబల్కి శాశ్వతమైన సింబల్కి తేడా ఉంది. కామన్ సింబల్ అంటే ఆ ఎన్నికల వరకు ఆ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఆ కామన్ సింబల్ని వాడుకోవచ్చు. అయితే ఎప్పటికి వాడుకోవచ్చు? ప్రతిసారి ఇది కామన్ సింబల్గా వాడుకోవచ్చు అంటే వాడుకోవడానికి లేదు. 2 సాధారణ ఎన్నికల వరకు దీనికి అనుమతి ఉంది. 2019లో వాడుకున్నాం కదా జనసేన పార్టీ కామన్ సింబల్గా గాజు గ్లాసుని, 2024లో కూడా గాజు గ్లాసుని వాడుకున్నాంగా. ఒకవేళ ఈసారి కూడా మనం అర్హత ప్రమాణాలు సాధించకపోయి ఉంటే ఖచ్చితంగా 2029కి అసలు మనం గాజు గ్లాస్ కామన్ సింబల్ వచ్చేది కాదు. జనసేన పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా ర్యాండమ్గా వాళ్ళకి ఏ గుర్తు వస్తే ఆ గుర్తు మీద పోటీ చేయాలి తప్ప గాజు గ్లాస్ కామన్ గుర్తుగా రాదు. అంటే 2 సార్వత్రిక ఎన్నికల వరకు అవకాశం ఉంటుంది. ఈసారి జనసేన సాధించకపోయి ఉంటే ఈ స్థాయి సీట్లు మనకు నెక్స్ట్ ఎన్నికలకు ఆ గుర్తు ఉండేది కాదు, అసలు కామన్ సింబల్ కూడా ఉండేది కాదు. చాలా కీలకమైన సమయం. మనం ఈ కీలకమైన సమయంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా పొందింది. అసలు ఏంటి, ఏం సాధిస్తే అర్హత ప్రమాణాలు ఏమున్నాయంటే ఒకసారి మీకు వివరిస్తున్న. అర్హత ప్రమాణాలు అంటే ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 అని రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ అనే ఒక యాక్ట్ కింద కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్లో 10 సింబల్స్ మనం ఎన్నుకోవాలి. ఒక 3 సింబల్స్ మనమే సృష్టించి వాళ్ళకి ఇవ్వచ్చు. వీటిల్లో కామన్గా ఒకటి చూసుకుని ఒకటి కేటాయిస్తుంది మనకి ఎలక్షన్ కమిషన్. దాన్ని మనం కామన్ సింబల్గా వాడుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత కనుక మనకు కొన్ని అర్హత ప్రమాణాలు మనం సాధించినట్టయితే మనకు కామన్ సింబల్ కాస్త శాశ్వతమైన సింబల్ అవుతుంది. అర్హత ప్రమాణాలు నెంబర్ 1. ఒకటోది ఏంటంటే రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% ఓట్లు వచ్చి ఉండాలి. అంటే 6% ఓట్స్ వచ్చి ఉండాలి, ప్లస్ 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండాలి. 2 ఎమ్మెల్యే సీట్లు, 6% ఓట్లు వచ్చి ఉండాలి. 2019లో మనకు 6% వరకు ఓట్లు అయితే వచ్చాయి, కానీ మనం ఒకే ఎమ్మెల్యేని సాధించగలిగాం కాబట్టి ఆ రోజు మనకు గుర్తు రాలేదు. సో రెండోది 6% ఓట్స్ ప్లస్ 1 ఎంపీ. ఇలా కనుక వస్తే అప్పుడు కూడా మనకు కామన్ సింబల్ వస్తుంది. మన 2019లో జనసేన పార్టీ 1 ఎంపీ కూడా గెలవలేదుగా. సో ఓట్లతో సంబంధం లేదు, 1 ఎంపీ ఖచ్చితంగా గెలిచి ఉండాలి, లేదా 2 ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. ఈ 2 ప్రమాణాలను మనం 2019లో జనసేన పార్టీ ఫుల్ఫిల్ చేసుకోలేదు కాబట్టి రాలేదు. ఇక మూడవది ఉందన్నమాట. మూడవది ఏంటంటే 3% ఓట్స్ రావాలి, లేదా 3 సీట్లు, 3% ఓట్స్ 3 సీట్లు గెలిచి ఉండాలి. ఈ 3% ఓట్స్ అంటే ఒకవేళ మనం ఏపీకి తీసుకుంటే
3% ఓట్స్ రావాలి అంటే మనకు ఖచ్చితంగా మనం ఒక 4 ఎమ్మెల్యే స్థానాలైనా గెలిచి ఉండాలి. సో 3% సీట్లు, ఓట్లు కాదు ఇది, సీట్స్ 3% సీట్స్. 3% సీట్స్ అంటే 175లో 3% సీట్స్ అంటే 4 రావాలి. ఆంధ్రప్రదేశ్కి 3% సీట్స్ అంటే 4 రావాలి. లేదా 3 సీట్స్ వచ్చినా కానీ సరిపోతుంది. అది ఎవరికి? చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ చిన్న రాష్ట్రాల్లో అయితే కనుక 3 సీట్లు. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఫాలో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్కి 3% అంటే 4 కాబట్టి ఇదే ఫాలో అవ్వాలి. చిన్న చిన్న రాష్ట్రాలకి 3 సీట్లు వస్తే కూడా సరిపోతుంది. ఈ రకంగా మూడో ఒక పారామీటర్ ఉంటుంది, దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం లాస్ట్ ఎన్నికల్లో. ఇక నాలుగోది ఉంటుంది. నాలుగోది ఏంటంటే ప్రతి 25 మంది ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యే గెలిచి ఉండాలి. ప్రతి 25 ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యేని గెలిచి ఉండాలి. సపోజు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ అనుకోండి, 2 ఎమ్మెల్యేలు మనం గెలిచి ఉండాలి. ఇక దీంట్లో ఓట్ల శాతంతో పనిలే. ఈ పారామీటర్లో మనం ఒక 50 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. 100 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ అయితే 4 గెలిచి ఉండాలి. మనం 175 కాబట్టి మనకి ఈ లెక్క వేసుకుంటే కనుక మనము 4, 1, 3, 7 కావాలి. ఆ రకంగా 7 వచ్చినా కానీ అర్హత ప్రమాణాలు వస్తాయి. ఇది కాక ఇంకా నాలుగోది ఉంది. ఈ నాలుగోది ఏంటంటే 8% ఆఫ్ ద టోటల్ ఓట్స్ రావాలి. 8% ఓటు వచ్చి ఉంటే, ఇప్పుడు కూడా మనకు లాస్ట్ టైం మనకి ఎన్ని వచ్చాయి? జనసేన పార్టీకి 6% వచ్చాయి. కాబట్టి వీటిలో ఏది కూడా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి లాస్ట్ టైం జనసేన పార్టీకి రాలేదు. ఇప్పుడు ఏది ఫుల్ఫిల్ అయింది? మనకి 8.63% ఓట్లు వచ్చాయి. అంటే ఈ లెక్కలో కూడా మనం క్వాలిఫై అయ్యాం. అలాగే 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా సాధించాం. సో 6% కంటే మిన్నగా, 8% కంటే మిన్నగా ఉన్నాం. 20 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు సాధించారు. కాబట్టి జనసేన పార్టీకి ఇవాళ శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయించడమైనదని ఎలక్షన్ కమిషన్ ఒక సమాచారాన్ని పంపింది.